ఎలాంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ ఆగస్టు 27న ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్. నమస్కారం డాక్టర్ GPR కృష్ణ గారు. నమస్తే సిరి. బేసిక్గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే కొన్నిసార్లు చాలా మంచి కంపెనీలు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లాస్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి పైకి వచ్చారంటారు? దాని గురించి ఒకసారి. ఇండియాలో చాలా కంపెనీస్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తున్నాయి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేబీ 7 years అవ్వచ్చు, 8 years అవ్వచ్చు, సూపర్ ప్రాఫిట్స్ గడిస్తున్నాయి. మంచిగా మార్కెట్లో ఉన్నాయి, మంచిగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి. రోజు చూసినా కూడా ఆ అడ్వర్టైజ్మెంట్ నాకు కనిపిస్తుంది. అంటే ఎంత ప్రాఫిట్ చేస్తుందో ఇలా కదా మనందరం అనుకుంటాం. నో, వీఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏదైతే కంపెనీ మార్కెట్ నుంచి బయటకు వచ్చి అడ్వర్టైజ్మెంట్స్తోని, షోకేస్తోని, పెద్ద పెద్ద హోర్డింగ్స్తోని, టీవీలో బిగ్ యాంకర్స్తోని, బిగ్ సెలబ్రిటీస్తోని యాడ్స్ ఇస్తుందో అన్ని కంపెనీసు ప్రాఫిటబుల్ కంపెనీస్ కాదు. మీకు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇలా ఎక్స్పోజ్ చేసే కంపెనీస్, ఇలా షో ఆఫ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి బేసిక్స్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఒక కస్టమర్గా మీరు, ఒక ఇన్వెస్టర్గా నేను, మనం మంచి ప్రాఫిట్స్ని తెచ్చుకోవాలి అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ డబ్బులు అంటే హార్డ్ ఎర్న్ మనీ ఎక్కడా లాస్ అవ్వకూడదు. అందుకని జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటూ మనం ఒక కంపెనీ గురించి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కంపెనీ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు నిజంగానే ప్రాఫిట్ మేకింగా లేదా లాస్ మేకింగా అనేది వెరిఫై చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉండాలో మనం ఆలోచించుకుందాం. హౌ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ఎ కంపెనీ ఫెయిల్స్ ఇన్ ద మార్కెటింగ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ద పబ్లిక్ కనుక్కుందాం. నేను ఒక మంచి కంపెనీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 2014లో స్టార్ట్ అయింది. బెంగళూరులోనే, మన ఇండియాలోనే ఒక స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ అయింది. చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆఫీస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి క్యారేజ్ తీసుకెళ్ళలేరు, కానీ మంచి ఫుడ్ తినాలి అనుకుంటారు. ఎట్లా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని చెప్పి మార్కెట్ రీసెర్చ్ చేసి, ప్రాబ్లమ్ ఆఫ్ ద కస్టమర్, నేను ఫుడ్ ఇన్ టైం తీసుకోలేకపోతాను, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎ కస్టమర్. దానికి సొల్యూషన్ ఏంటి? నేనే ఆ కస్టమర్కి ఫుడ్ ఇన్ టైం అందించగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ సొల్యూషన్. ఆ బేసిస్ మీద వచ్చింది స్విగ్గీ అనే కంపెనీ కదా. స్విగ్గీ అనగానే మీకు కూడా నోరూరుతుంది కదా. ఎస్, మీరు కూడా ఎప్పుడొకప్పుడు ఆర్డర్ చేసే ఉంటారు. మీరేంటండి, ఒక్క రోజులో 15 లక్షలకు పైగా ఆర్డర్స్ స్విగ్గీ నుంచి వెళ్తున్నాయి, మీకు తెలుసా? అంటే ప్రపంచం అంతా, సరే ప్రపంచాన్ని పక్కన పెట్టండి, ఇండియాలో పుట్టిన కంపెనీ గురించి, ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్యామిలీస్ కూడా స్విగ్గీ నుంచి ఎక్కడో దగ్గర ఆర్డర్స్ తెప్పించుకుని ఉంటాయి. మోస్ట్లీ Tier 1, Tier 2 సిటీస్ అయితే డెఫినెట్గా వారానికి ఒక రోజు అయినా తెప్పించుకుంటుంటాయి. కొన్ని ఫ్యామిలీస్ రోజు తెప్పించుకుంటున్నాయి. ఇంత పాపులర్ అయిన స్విగ్గీ అనే ఒక కంపెనీ ఇప్పుడు చెప్పండి, మీరు ప్రాఫిట్ మేకింగా, లాస్ మేకింగా? మీరు అంచనా వేయలేకపోతున్నారు కదా. అంటే మీరు ఫస్ట్లో ప్రాఫిట్ మేకింగ్ అని అనుకున్నారు. నో, దట్ ఈజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. తెలుసా? ఆశ్చర్యపోతున్నారు కదా. నేను కూడా ఎప్పుడైతే కేస్ స్టడీ చేశానో నేను ఆశ్చర్యపోయాను. ఇట్ ఈజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. మనం రోజు టీవీలో కనిపిస్తుంది, రోజు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ఎవరెవరో వచ్చి యాంకరింగ్ చేస్తున్నారు, ఇలా కదా మనం అనుకుంటాం. నో, దట్ ఈజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. ఇప్పుడు లాస్ ఎలా వస్తుందో చూద్దామండి. బేసిక్ 3 పాయింట్స్ నేను టచ్ చేస్తా. స్విగ్గీకి కావాల్సిన 3 ఎలిమెంట్స్ ఏంటి? 1 కస్టమర్ ఎవరైతే కొనుక్కుంటారో, 2 రెస్టారెంట్ ఎవరైతే ఫుడ్ని ప్రిపేర్ చేస్తారో, 3 రైడర్ ఎవరైతే ఫుడ్ని డెలివరీ చేస్తారో. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్విగ్గీ లాంటి కంపెనీస్ రోజు ఆర్డర్స్ 15 లక్షలకు పైగా ఆర్డర్స్ తీసుకున్న కంపెనీస్ లాస్కి ఎందుకు వెళ్తున్నాయి? ఫస్ట్ కస్టమర్ ఎప్పుడు కూడా వాల్యూ ఫర్ ద మనీ, కరెక్ట్? మీరైనా నేనైనా వాల్యూ ఫర్ ద మనీ. ఎస్, వాల్యూ ఫర్ ద మనీ ఉందా లేదా అనేది కూడా ఈ స్విగ్గీ కంపెనీ ఆలోచించాలి. అంటే కస్టమర్కి హై వాల్యూ ఇచ్చి లో MRP ఇవ్వాలి, అంటే డిస్కౌంట్స్ ఇవ్వాలి, కరెక్ట్? సో డిస్కౌంట్ రూపంలో కంపెనీ రెవెన్యూ లాస్ అవుతుంది. ఫస్ట్ క్రైటీరియా. నౌ ద సెకండ్ క్రైటీరియా, రెస్టారెంట్ సపోజ్ ఒక చికెన్ బిర్యానీ 240 రూపాయలని పెట్టుకుందాం అనుకుందాం బయట. కానీ అదే చికెన్ బిర్యానీ 240 రూపాయలకి అమ్మాలి అంటే ఆ 240లో కాస్టింగ్ వేసుకుంటుంది ఆ రెస్టారెంట్ అనేది. నాకు ప్రోడక్ట్ తయారీకి ఎంత, ఎమినెంట్స్కి ఎంత, ఏసీకి ఎంత, ఫ్యాన్కి ఎంత, లైట్స్కి ఎంత, ఇవన్నీ చూసుకుంటుందిగా. అంటే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఆ 240 రూపాయలది సమ్ 15%, 20% తగ్గించి నేను స్విగ్గీకి ఇవ్వాలి. అప్పుడు స్విగ్గీ ఈక్వల్ రేట్తో కస్టమర్కి అమ్ముతుంది. ఇది కదా రెస్టారెంట్ అనుకుంటుంది. కానీ స్విగ్గీ అక్కడ కూడా నష్టపోతుంది.
ఎక్కడైతే వీళ్ళు 15% టు 22% నాకు రెస్టారెంట్ నుంచి ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటారో అక్కడ ప్రాఫిట్స్ రెస్టారెంట్స్ తగ్గించేస్తున్నాయి. వీళ్ళు మార్కెట్ని వదులుకోలేరు, క్లయింట్స్ని వదులుకోలేరు, వెండర్స్ని వదులుకోలేరు. అందుకని రెస్టారెంట్స్ని స్విగ్గీ వాళ్ళు వదులుకోవట్లేదు. అంటే 15-20% రెస్టారెంట్స్ రావాల్సిన ప్రాఫిట్ వీళ్ళకి తగ్గిపోయింది. సెకండ్ రెవెన్యూ లాస్ టు ద స్విగ్గీ. ఫస్ట్ రెవెన్యూ లాస్ ఫ్రమ్ ద కస్టమర్, సెకండ్ రెవెన్యూ లాస్ ఫ్రమ్ ద రెస్టారెంట్. 3 రైడర్. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, కస్టమర్ ఉన్నాడు. రెస్టారెంట్ నుంచి ఫుడ్ కస్టమర్కి వెళ్ళాలంటే రైడరే కదా ఇంపార్టెంట్. రైడర్స్ని స్విగ్గీ వాళ్ళు ఎంప్లాయీస్గా పెట్టుకున్నారు. రైడర్స్ని స్విగ్గీ వాళ్ళు ఎంప్లాయీస్గా పెట్టుకున్నప్పుడు ఈ ఫుడ్ అనేది కస్టమర్కి డెలివరీ అవ్వాలంటే రైడర్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి. నార్మల్ ప్రైసింగ్తో రైడర్స్ రావట్లేదు నవడేస్. ఎందుకంటే వరల్డ్ ఈజ్ బిగ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎవరన్నా ఏ పనన్నా చేసుకోవచ్చు, నెలకి కావాల్సింది ఎట్లయినా సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ రైడర్ని రిటైన్ చేయాలి అంటే కస్టమర్ని రిటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్విగ్గీ కంపెనీకి రైడర్ని కూడా రిటైన్ చేయడం అంత ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ప్లస్ ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వలేక కస్టమర్ నుంచి డెలివరీ ఛార్జెస్ అని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమైనాయి అంటే కస్టమరు బాగా ఓవర్ బర్డెండ్ అయిపోయాడు. అలా అని చెప్పి కస్టమర్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, రెస్టారెంట్ నుంచి రెవెన్యూ అంటే ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి, రైడర్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే స్విగ్గీ కంపెనీకి హ్యూజ్ బర్డెన్స్ అయిపోయినాయి. అందుకని రెవెన్యూ లాస్ అయింది. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, బిలీవ్ యూ మీ ఆర్ నాట్. స్విగ్గీ స్టార్ట్ అయ్యి 2014 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయింది. ఈ 9 ఇయర్స్ కూడా స్విగ్గీ కంపెనీ లాస్ చూపించింది. ఎవ్రీ క్వార్టర్ ఎండింగ్కి, ఎవ్రీ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ స్టేట్మెంట్లో లాస్ చూపించింది. నమ్మలేరు కదా. జస్ట్ 2022లోనే 4,400 crores లాస్ చూపించింది కంపెనీ. ఓకే. ఓన్లీ 2023 మార్చ్లో మైజైటీ ఆ CEO గారు వచ్చి అనౌన్స్ చేశారు, స్విగ్గీ ఈజ్ నౌ ఇన్ ప్రాఫిటబుల్ కండిషన్ అని చెప్పి. అండ్ ఎప్పుడైతే విలేకరులు అడిగారో ఎంత ప్రాఫిట్ అని అడిగారు, హీ డిడ్ నాట్ ఈవెన్ డిస్క్లోజ్. అంటే మీరు అర్థం చేసుకోండి, రోజు మీకు కనిపిస్తున్న కంపెనీ రోజు మార్కెట్లో వచ్చి, రోజు టీవీల్లో వచ్చి, రోజు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి మీరు ఎంతో పెద్ద కంపెనీ అని అనుకుంటారే, ఆ షేర్స్ అన్నీ కూడా డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇది కస్టమర్గా మీరు అర్థం చేసుకోవాలి, ఇన్వెస్టర్గా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి కంపెనీస్ ఇండియాలో లేవా? చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ మరి ఎక్కడ చేయాలి? వైజ్గా చేయండి. కంపెనీ హిస్టరీని చదవండి, బ్యాక్గ్రౌండ్ని చదవండి. మన దగ్గర ఏవో డబ్బులు ఉన్నాయని ఇన్వెస్ట్ చేసేయొద్దు. డెఫినెట్గా విల్ మేక్ ఏ ప్రాఫిట్, కానీ ఆ ప్రాఫిట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ టెక్నిక్స్ ఫెయిల్ అవుతున్నాయా, పాస్ అవుతున్నాయా, మార్కెట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారా లేదా, కాంపిటీటర్స్ ఎవరు, ఇన్ని రకాల క్వశ్చనర్తో మీరు రావాలి. వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఏ కంపెనీ అయితే బెటర్ మార్కెటింగ్ టెక్నిక్స్ను యూస్ చేస్తుందో ఆ కంపెనీ ఆల్వేస్ సక్సెస్ అయింది. మీరు కూడా సక్సెస్ అయిన స్ట్రాటజీని మాత్రమే పిక్ చేసుకోండి, మీ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోండి. సో మరి ఎవరైనా కూడా ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో మార్కెటింగ్ స్ట్రాటజీ, మేము యూజ్ చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్గా మనం ఈ బిజినెస్ ఓనర్కి హెల్ప్ చేయొచ్చు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే చాలు, మన టీం వాళ్ళతో అప్రోచ్ అవుతుంది. మనం 1-to-1 మెంటార్షిప్ కానీ, కోచింగ్ కానీ మనం ఇవ్వచ్చు. అండ్ సుమన్ టీవీ తరపున కండక్ట్ చేసే వర్క్షాప్స్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే హ్యాపీగా వాళ్ళ బిజినెస్ గ్రోత్లో మనం కూడా ఒక పార్ట్నర్ అయ్యి వాళ్ళని హ్యాపీగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సరి.